రాముడు అల్లా ఎవరైతేనేం సర్వమత సారాంశం ఒక్కటేనంటోంది వరంగల్ జిల్లాకు చెందిన ఓ ముస్లిం కుటుంబం. ఓవైపు నమాజు చేస్తూనే మరోవైపు రాముడు వినాయకుడికి పూజలు చేస్తున్నారు. అంతేకాకుండా రామకోటిని కూడా రాయడం మొదలుపెట్టారు యాకూబ్ కుటుంబ సభ్యులు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది వరంగల్ జిల్లాలోని యాకూబ్ కుటుంబం. హన్మకొండలోని కాపువాడలో భార్య యాస్మిన్, 2 పిల్లలతో ఉంటున్నాడు యాకూబ్. వృత్తిరీత్యా పెయింటర్ అయిన యాకూబ్ దేశాయిపేటలోని రామాలయంలో ఒక రోజంతా పనిచేశాడు. ఇంటికొచ్చి పడుకున్న తర్వాత తెల్లవారుజామున ఆయనకు భద్రాచలం రాములవారి మూల విరాట్ విగ్రహాలు కలలో కనిపించాయంట. కల తర్వాత నిద్రలేచిన యాకూబ్ ఈ విషయం భార్యకు చెప్పి నమాజ్కు వెళ్లొచ్చాడు. అప్పట్నుంచి మనసు ప్రశాంతంగా లేకపోవడంతో భద్రాచలం వెళ్లి రాముణ్ణి దర్శించుకున్నాడు. ఆ తర్వాత యాకూబ్ కుటుంబం రామకోటి రాయటం మొదలుపెట్టింది. ఫ్రైడే రోజు నాకు కళ్ళల్లో భద్రాచలం వారి విగ్రహాలను కళ్ళల్లో కనబడ్డాయండి. తెల్లారి నేను వెళ్ళిపోయినా భద్రాచలం గుడికి వెళ్ళిపోయి అక్కడ దేవుని దర్శనం చేసుకుని వచ్చినాక శ్రీరామ కోటి రాయాలని నేను నిర్ణయించుకున్నాక నాకు అది రాస్తున్న కాంచెలే ఫుల్ హ్యాపీ. నేను చుట్టూ మా ఏరియాల వాళ్ళు కూడా చెప్పాను, ఇట్లా జరిగింది, నా కళ్ళలో కనబడ్డది అని చెప్పినా కూడా కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. కానీ నా భార్య, నా పిల్లలు మాత్రం నన్ను నమ్మి మేము కూడా నీకు సహకరిస్తామని నాకు సంతోషంగా నాకు ముందుకు వచ్చి నా కోసం నాకు ఈ విధంగా సంతోషంగా నాకు ముందుకు వచ్చి రాస్తున్నారు కదా. యాకూబ్ ఇంట్లో వినాయక నవరాత్రోత్సవాలు కూడా జరుగుతున్నాయి. యాకూబ్ చిన్న కూతురి కోరికతో వినాయకుడి విగ్రహం పెట్టారు. పూజలో ఉండగానే శివుడు కూడా కలలో కనిపించాడని, దీంతో 1000 స్తంభాల గుడికెళ్లి శంకరుడి దర్శనం చేసుకున్నామన్నాడు. एक दिन काम करते रहे तो रामावारू कललो कनिపించారు. जब से मेरे को बोले के बाद मैं रामाकोटी लिखते बोल को बोले तो अच्छी बात लिख लो बोल को बोले. हमें बच्चे भी मैं हेल्प कर रहे. विनायक आए तो जब से रखते बोल को पूछा अच्छी बात तुम्हारा दिल में कैसा रहे तो वैसा बोल दो बोल को बोली. वो बात से लगा के पूजा कर रहे. अभी वो गुड़ी में देने के रेडी है. मैं अच्छा लग रहा है रिकेसे जब से अच्छा लग गया. मेरे घर में भी अच्छा दिखा. मैं మతమేదైనా ముందు మనమంతా భారతీయులమే అంటూ తమలో దేశభక్తిని చాటుకుంటున్నారు యాకూబ్ దంపతులు. హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉండాలని సూచిస్తున్నారు. కులమతాలతో కొట్టుకునే వారికి మతమేదైనా సబ్కా మాలిక్ ఏక్ హే అని చాటి చెప్తున్నారు.